అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహ్ అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశివులారా, నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు, దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. నరకం, దాని యొక్క వేడి ఎలా ఉంటుంది, నరకం దాని వేడితో అందులో పడే నరక వాసులను ఎలా శిక్షిస్తుంది, దానిని వివరిస్తూ అల్లాహు తఆలా ఎన్నో రకాలు దాని గురించి తెలిపాడు. ఈ రకాలు ఏదైతే తెలిపాడో దానివల్ల మనకులో భయం ఏర్పడి మనం ఆ నరకం నుండి రక్షింపబడుటకు ప్రయత్నాలు చేయాలి. సామాన్యంగా ఈ రోజుల్లో ఎవరినైనా అడగండి, నరకంలో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే మనిషి కాలి బూడిదైపోతాడు అని అంటారు. కానీ నరకాగ్ని అలాంటిది కాదు. అది మనిషిని కాల్చడంలో ఎంత వేగం, దాని యొక్క శిక్షలో ఎంత కఠినత్వం, మరియు దానివల్ల మనిషికి కలిగే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో, మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆ శిక్షలో, ఆ నరకాగ్నిలో మనిషికి చావు అన్నది రాదు. అందులో మనిషి కాలి బూడిదైపోడు. అలా కావడానికి ఏమాత్రం అవకాశం లేదు. నరక శిక్షల గురించి అల్లాహు తాలా ఏ ఆయతులైతే అవతరింపజేశాడో వాటిలో కొన్ని ఆయతులు మాత్రమే మనం చదివి వాటి అర్థభావాలను తెలుసుకుందాము. వాటి ద్వారా నరక శిక్ష యొక్క వేడిని, దాని యొక్క గాంభీర్యతను తెలుసుకోవడంతో పాటు ఏ పాపాల వల్ల అలాంటి శిక్ష ఇవ్వడం అనేది జరుగుతుందో ఆ పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా మనం చేద్దాము. నరకాగ్ని ఎంత శిక్షపరమైనదంటే కేవలం మనిషి చర్మాన్నే కాల్చివేయదు. దాని యొక్క వేడి, అగ్ని ఎముకలకు చేరుకుంటుంది. అంతేకాదు హృదయం లోపలి భాగంలో కూడా అది చేరుకుంటుంది. అంతేకాదు అగ్ని మనిషి యొక్క నోటి వరకు వచ్చినా దాని మూలంగా కడుపులో దాని యొక్క బాధ, అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకు ముందే మనం ఒక కార్యక్రమంలో విన్నాము, అతి తక్కువ శిక్ష ఎవరికైతే నరకంలో ఇవ్వబడుతుందో దాని యొక్క రకం ఏమిటి? నరకపు బూట్లు ధరింపచేయడం జరుగుతుంది. దానివల్ల అతని యొక్క మెదడు ఉడుకుతున్నట్లుగా అతనికి ఏర్పడుతుంది. అల్లాహు అక్బర్. ప్రపంచపు అగ్నిలో ఎప్పుడైనా అది ఎముకల వరకు చేరుతుంది, హృదయం లోపలి వరకు చేరుతుంది, కడుపు లోపలి వరకు చేరుతుంది. ఇలాంటి విషయాలు వింటామా? సోదరులారా, నరకం గురించి ఇన్ని వివరాలు అల్లా మనకు తెలిపాడు అంటే అన్ని రకాల పాపాలను, అన్ని రకాల చెడుగులను మనం వదులుకోవాలని. సూర గాషియాలో వుజూహు యౌమఇదిన్ ఖాషిఅ ఆమిలతున్ నాసిబ తస్లా నారన్ హామియ. ఎన్నో ముఖాలు, వారి ముఖాలు క్రిందికి వాలి ఉంటాయి, వంగి ఉంటాయి. వారు ఇహలోకంలో ఎంతో కష్టపడేవారు. అలసిపోయి ఎన్నో మేము పుణ్యాలు చేసుకున్నాము అని సంతోషపడేవారు. కానీ ప్రవక్త విధానంలో లేనందుకు, అల్లా యొక్క సంతృష్టి కొరకు లేనందుకు ఏం జరిగింది? తస్లా నారన్ హామియా. ఆ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోయినాయి. మరియు వారు తస్లా నరకంలో చేరారు. ఎలాంటి నరకం? హామియా, అది మండుతూ ఉంటుంది. మరో చోట సూరతుల్ లైల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఫఅన్దర్తుకుం నారన్ తలవ్వా అని తెలియబరిచాడు. ఆ నరకాగ్ని ఎలాంటిది?
నారన్ తలవ్వా, నిప్పులు చెరిగే ఆ నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? ఇంకా ఆ నరకాగ్ని భగభగ మండుతూ ఉంటుంది, మంటలు లేస్తూ ఉంటాయి. దాని యొక్క జ్వాలలతోనే మనిషికి ఎంతో దూరం నుండి వాటి యొక్క వేడి తలుగుతూ ఉంటుంది. తబ్బత్ యదా అబీ లహబిన్ వతబ్ మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. అబూ లహబ్ అతని చేతులు విరిగిపోవుగాక, అతను సర్వనాశనమయ్యాడు. అతను సంపాదించిన సంపద మరియు అతని యొక్క డబ్బు ధనం అతనికి ఏమి ప్రయోజనం కలిగించలేదు. సయస్లా నారన్ ذات లహబ్. గమనించండి, ఇక్కడ నారన్ హామియా, నారన్ తలవ్వా, నారన్ ذات లహబ్. నార్ అగ్ని, నరకం, దాని యొక్క గుణాలు ఈ విధంగా తెలుపబడుతున్నాయి. ఇక్కడ ذات లహబ్, అందులో భగభగ మండుతూ ఉంటుంది. దాని యొక్క మంటలు, దాని యొక్క జ్వాలలు మహా భయంకరంగా ఉంటాయి. ఈ విధంగా మహాశివులారా, అంతటి కఠిన శిక్ష గల ఆ నరకం మరియు ఆ నరకాగ్ని యొక్క ఇలాంటి రకరకాల గుణాలు, వాటితో రక్షణ పొందడానికి ఏముంది మన వద్ద? అల్లతి తత్తలిఉ అలల్ అఫ్ఇద అని, ఆ నరకం, నరకాగ్ని మనిషి యొక్క హృదయాల వరకు చేరుతుంది అని ఒక చోట తెలపడం జరిగింది. మరియు ఆ నరకాగ్ని, అందులో ఏ నిప్పులైతే లేస్తాయో, అగ్ని యొక్క నిప్పులు ఏవైతే లేసి వేరే చోట పడతాయో వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ నిప్పులు ఎంత పెద్దగా ఉంటాయో దాని యొక్క వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సూరతుల్ ముర్సలాతులు అల్లాహు తాలా తెలిపాడు, ఇన్నహా తర్మీ బిషరరిన్ కల్ కస్ర్. ఆ నరకం ఎలాంటి నిప్పులను పడవేస్తుందంటే, ఆ నిప్పులు పెద్ద పెద్ద బిల్డింగ్ల మాదిరిగా, మహా గొప్ప కోటల మాదిరిగా అంత పెద్దగా ఒక్కొక్క నిప్పు ఉంటుంది. అల్లాహు అక్బర్. ఆ నిప్పు అంత భయంకరమైన, ఘోరమైన, అంత పెద్దగా ఉంటుంది అంటే ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నారుకుం హాదిహిల్లతి యూకిదు ఇబ్ను ఆదం జుజ్ఉం మిన్ 70 జుజ్ఇన్ మిన్ హర్రి జహన్నం. ఇహలోకంలో మనిషి ఏ అగ్నినైతే కాలుస్తున్నాడో అది నరకపు అగ్నిలో 70 భాగాలు చేస్తే అందులోని ఒక భాగం. సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది. సహాబాలు చెప్పారు, ప్రవక్త, మనిషిని కాల్చడానికి ఈ ఇహలోకపు అగ్నియే చాలు కదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ నరకాగ్ని ఇహలోకపు అగ్ని కంటే ఫుద్దిలత్ బి69 జుజ్ఆ, 69 రేట్లు ఎక్కువగా అది ఇంకా వేడిగా ఉంటుంది. మరి గమనించండి, ఈ ఇహలోకపు అగ్నియే మనిషిని కాల్చడానికి సరిపోతుంది అని అనుకునే వాళ్ళం మనం, ఇంతకంటే 69 రేట్లు ఎక్కువగా వేడి ఉన్న ఆ నరకాగ్ని నుండి రక్షింపబడడానికి ఏం చేస్తున్నాము? మహాశివులారా, మనిషి వేడిలో, ఎండాకాలంలో ఏదైనా ప్రశాంతత పొందడానికి, నీడ పొందడానికి, చల్లదనం పొందడానికి ఎక్కడికి వెళ్తాడు? ఏదైనా చెట్టు కింద నీడ పొందాలని, అక్కడ హాయిగా గాలి వీస్తూ ఉండాలని, త్రాగడానికి చల్లటి నీళ్లు అతనికి లభించాలని కోరుకుంటాడు. అవునా కాదా? మనందరి పరిస్థితి ఇదే కదా.
కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, అందులో అతనికి ఎండలో పని చేస్తూ చేస్తూ చెమటలు కారుతూ శక్తి క్షీణించిపోయినట్టుగా ఏర్పడుతుంది. కొంతసేపటి గురించైనా నీడలోకి వెళ్ళి గాలి వీస్తున్న చోట కూర్చుండి ప్రశాంతత తీసుకొని అక్కడ త్రాగడానికి చల్లటి నీరు లభించిందంటే అతనికి ఓ స్వర్గం లభించింది అన్నట్టుగా భావిస్తాడు. కానీ నరకంలో ఉన్నవారు, అల్లాహు అక్బర్, నరకంలో ఉన్నవారు నరక శిక్షను భరిస్తూ భరిస్తూ సహించలేక, ఓపిక వహించలేక, చావు వచ్చి చనిపోతే బాగుండు అని కోరుతూ ఉంటారు. అయినా అక్కడ చావు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. అప్పుడు వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది. ఇంతలిqూ ఇలా జిల్లిన్ ذీ థలాథి శుఅబ్ లా ظలీలిన్ వలా యుగ్ని మినల్ లహబ్. అక్కడ వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది. ఆ నీడలో వెళ్దాము అని వారు అక్కడికి వెళ్తారు. అల్లాహు అక్బర్. ఆ నీడ కూడా ఎలాంటిది? ఆ నీడ నరకాగ్ని యొక్క నీడ. మనిషి కొంతపాటు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలోకి వెళ్ళినప్పుడు నరకము నుండి పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడతాయి. ఒక్కొక్క నిప్పు ఒక పెద్ద పర్వతం మాదిరిగా, పెద్ద కోట మాదిరిగా, ఓ మహా పెద్ద ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది. ఇక ఆ నీడతో అతనికి ఏం ప్రయోజనం కలిగింది? చల్లని గాలి వస్తుందేమో అని అక్కడ ఆశిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? సూరే వాకియాలో అల్లాహుతాలా దాని గురించి ప్రస్తావించాడు. నరకపు అగ్ని, దాని యొక్క వేడి, దాని యొక్క రకాలు గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాము. నరకాగ్ని శిక్షను మనిషి భరించలేక నీడ చూస్తాడు. ఆ నీడలో కొంత విశ్రాంతి తీసుకుందామని వస్తాడు. కానీ ఆ నీడ నరకపు అగ్ని యొక్క నీడ, అందులో ఎలాంటి ప్రశాంతత అనేది ఉండదు. పైగా నరకపు నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కొక్క నిప్పు ఎంతో పెద్ద ప్యాలెస్గా, పెద్ద కోట మాదిరిగా ఉంటుంది. ఏమైనా గాలి వీస్తుందో ఏమో, ఆ గాలి ద్వారా కొంచెం ఏదైనా లాభం పొందుదామో అని కోరుతాడు. కానీ అది ఎలాంటిది? మీ యహ్మూమ్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు. గాలి వీస్తుంది, కానీ ఆ గాలి ఎలాంటిది? అందులో కూడా విపరీతమైన వేడి, పొగ, మరియు ఆ దానిని మనిషి ఏమాత్రం భరించలేడు. ఎందుకైతే నేను ఆ నరకం నుండి బయటికి వచ్చాను, ఇక్కడికంటే అక్కడే బాగుండే కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు. ఈ విధంగా స్థలాలు మార్చినా, ఒక స్థితి నుండి మరో స్థితికి వచ్చినా నరకపు అగ్ని అనేది, నరకపు శిక్ష అనేది తగ్గదు. ఇక ఏదైనా నీరు త్రాగాలి అని అనిపిస్తుంది. అప్పుడు అతనికి మరీ దాహం కలిగి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వబడుతుందో, లా బారిదిం వలా కరీం, అది చల్లగా ఉండదు. మరియు అతిథికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఎలాగైతే ఒక వస్తువు త్రాగడానికి, తినడానికి ఇవ్వడం జరుగుతుందో అలా జరగదు. సూరే కహఫ్లో చదవండి. وَإِنْ يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ. దాహం కలుగుతుంది, మాకు నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి అని వారు కోరుతారు. అప్పుడు వారికి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వడం జరుగుతుందో దానిని దగ్గరికి తీసుకుంటే యష్విల్ వుజూహ్, త్రాగక ముందే కేవలం దగ్గరికి తీసుకున్నంత మాత్రాన ముఖమంతా కాలిపోతుంది. అల్లాహు అక్బర్. దాన్ని చూసి ఏమంటాడు? బిస షరాబ్, ఇది ఎంత చెడ్డ నీరు, త్రాగడానికి ఇవ్వబడిన ఈ పదార్థం ఎంత చెడ్డది అని అక్కడ భావిస్తాడు. అల్లాహు అక్బర్. కానీ ఈ రోజుల్లో ఆ నరకం నుండి రక్షణ పొందడానికి ఏ పాపాల నుండి అయితే మనం దూరం ఉండాలో ఆ పాపాలలో ఎంతో ఆనందిస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఇలాంటి జీవితం మనిషిది గమనించండి.
అందుగురించి అల్లాహు తాలా ఖురాన్ లాంటి దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించి దీన్ని చదవడం ద్వారా, దీనిని మనం గ్రహించడం ద్వారా ఇలాంటి పాపాల నుండి దూరం ఉండి రేపటి రోజు ఆ నరక శిక్షల నుండి కూడా మనం రక్షింపబడగలుగుతాము. మహాశివులారా, నరకం, అందులో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది? నరకం ఎవరి స్థానం అవుతుంది? దీని గురించి హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు. పురుషుల కంటే ఎక్కువ సంఖ్య నరకంలో స్త్రీలది ఉంటుంది అని తెలిపారు. అయితే ఇక్కడ స్త్రీలను అగౌరవపరచడం కాదు, కొన్ని రకాల గుణాలు తెలుపడం జరిగింది. వారిలో ఆ చెడు గుణాలు ఎక్కువ ఉన్నందుకు వారు ఎక్కువగా నరకంలో ఉంటారు అని తెలపడం జరిగింది. ఒకవేళ అలాంటి గుణాలు పురుషుల్లో ఉంటే వారు కూడా నరకంలో ఉంటారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నీ రఅయితు అక్సర అహ్లిన్నారి అన్నిసా, నేను నరకంలో అధిక సంఖ్య స్త్రీలది చూశాను అని చెప్పారు. స్త్రీలలో నుండి ఒక స్త్రీ నిలబడి, ప్రవక్త, ఎందుకో కారణం చెప్పగలుగుతారా? ఉద్దేశం ఏమిటి? కారణం తెలిస్తే అలాంటి కారణాలు మా ద్వారా సంభవించకుండా మేము జాగ్రత్త పడగలము. ఆనాటి కాలంలో సహాబాలు కానీ, సహాబాల యొక్క భార్యలు సహాబియాత్ కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా శిక్ష గురించి హెచ్చరిస్తున్నారు అంటే ఇలా ఎందుకు అని వారు కారణం అడిగితే వారి ఉద్దేశం ఏముండేది? అలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని. ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త తెలుపుతున్నారు, అలా అదుల్లుకుం అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా, మీ పాపాలు ఎలా మన్నించబడాలి, మీ స్థానాలు ఎలా రెంటింపు చేయబడాలి అని ఇలాంటి శుభవార్తలు ఏదైనా ఇస్తున్నప్పుడు తప్పక తెలపండి, ఆ విషయాలు ఏమిటి అని అడిగేవారు. ఎందుకు? అలాంటి సత్కార్యాలు చేసుకోవాలని. అల్లా మనలోని ప్రతి ఒక్కరిని క్షమించుగాక. ఈ రోజుల్లో మనలో అనేక మంది అలవాటు ఏమైంది? చెడు గురించి ఏదైనా, శిక్ష గురించి ఏదైనా హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు అడ్డ ప్రశ్నలు వేసి ఆ శిక్షకు కారణమయ్యే పాపాల నుండి దూరం ఉందాము అన్నటువంటి ఆలోచన లేకుండా, ఇంత పాపానికి ఇంత పెద్ద శిక్షణ, ఇలాంటి పాపాలు మన్నించబడవా, ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఏదైనా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ వాటి నుండి మనం దూరం ఉందాము, మరియు దానికి సబబు ఏదైతే శిక్ష అవుతుందో ఆ శిక్ష నుండి మనం తప్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్నటువంటి ఆలోచన కలగటం లేదు. మరోవైపు పుణ్యకార్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరిగినప్పుడు ఇది కూడా చేయడం తప్పనిసరియా, చేయకుంటే నడవదా అన్నటువంటి ప్రశ్నలు అక్కడ. అల్లాతో భయపడాలి మనం. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీకంటే ముందు గతించిన జాతివారు వినాశనానికి గురి అయ్యే కారణాల్లో ఒక కారణం ప్రవక్తలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండడం, మరియు అధికంగా అనవసరమైన ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉండడం. అందుగురించి మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే తెలిపారో నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశాను అని, ఒక స్త్రీ నిలబడి, ప్రవక్త కారణాలు ఏంటి అని అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, యక్సురున్నల్ లాన్ వయక్ఫురున్నల్ అషీర్, వారి నోట మాటి మాటికి శాపనార్థాలు వెళ్తూ ఉంటాయి, వారు ఎక్కువగా శపిస్తూ ఉంటారు, మరియు తమ భర్తలకు వారు కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. భర్తలకు ఆదేశం ఇవ్వడం జరిగింది, ఖియారుకుం ఖియారుకుం లి అహ్లిహి వ అన ఖైరుకుం లి అహ్లి, మీలో అందరికంటే మేలైన వాడు తమ ఇల్లాలి పట్ల, తమ ఇంటి వారి పట్ల అతి ఉత్తమంగా మెలిగేవాడు అని, మరియు నేను మీ అందరిలోకెల్లా ఉత్తమమైన వాడిని, నేను నా ఇల్లాలి పట్ల, ఇంటి వారి పట్ల ఉత్తమ వైఖరి అవలంబిస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అటువైపున భర్తలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది,
అలాగే భార్యలకు కూడా భర్త హక్కు ఏమిటో, భర్త జీవితాంతం మేలు చేసుకుంటూ వస్తాడు, కానీ ఒక్కసారి భార్య యొక్క కోరిక ఏదైనా నెరవేర్చకపోవడంలో జీవితంలో ఎప్పుడూ కూడా నీతో సుఖం పొందలేదు నేను అని భార్య అంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ ఇచ్చారు. అయితే ఇలాంటి చెడు గుణం కొందరి భర్తల్లో కూడా ఉంది. వారు కూడా తమ చెడు గుణాన్ని దూరం చేసుకోవాలి. భార్యతో ఎంత ఆనందం పొందినా, ఎంత సుఖం పొందినా ఒక్కసారి కూడా నీతో నేను సుఖం పొందలేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు. మహాశివులారా, నరకానికి కారణమయ్యే ఇలాంటి దుర్గుణాల నుండి, దురలవాట్ల నుండి, చెడు కార్యాల నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదేమిటంటే నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని. నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని వచ్చిన ప్రశ్నకు ధర్మవేత్తలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రజలు ప్రపంచపు వ్యామోహంలో కూరుకుపోయి ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించరు గనక వారు నరకంలో పడిపోతారు. మరి ఏ జాతి వారి వద్దకు కూడా అల్లాహు తాలా తన ప్రవక్తని లేదా ప్రవక్త కాలం అంతమైపోయిన తర్వాత, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో నుండి చివరి ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వారి స్థానంలో, అంటే వారి లాంటి దావా కార్యక్రమం చేస్తూ ఉన్న వారిని ఎవరొక్కరినైనా అల్లాహు తాలా ఏదైనా సమాజంలో పంపి ఉంటాడు. ఆ తరువాతనే వారిపై శిక్ష విధిస్తాడు. వమా కున్నా ముఅజ్జిబీన హత్తా నబఅస రసూలా. ఏ ప్రవక్తను పంపనిది మేము ఏ జాతిని శిక్షించము అని అల్లాహు తాలా అంటున్నాడు. ఇక ఏ జాతిపైనైనా ఏదైనా శిక్ష వచ్చి పడుతుంది అంటే ఆ జాతి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది ఏదో ఒక రకంగా. కానీ దానిని వారు పెడచెవిన పెట్టారు, దానిని స్వీకరించలేదు, దానిని అర్థం చేసుకోలేకపోయారు. అందుగురించి వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. మహాశివులారా, మనిషిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే అతను దూరపు ఆలోచన తక్కువ, ప్రవక్తల ద్వారా లేక అల్లా మార్గం వైపునకు పిలిచే అటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వారు ఖురాన్ ఆధారంగా ఏ సత్య బోధన చేస్తున్నారో ఆ సత్య బోధనలో ఉన్నటువంటి లాభాలను గ్రహించరు. తొందరపాటు పడి ప్రపంచ వ్యామోహంలో పడి ప్రస్తుత లాభాన్ని పొందడంలో వారు నిమగ్నులై ఉంటారు. దాని మూలంగా పరలోక జీవితాన్ని మరిచిపోతూ ఉంటారు. అందుగురించి ఎన్నో సందర్భాల్లో అల్లాహు తాలా ఖురాన్లో స్పష్టంగా తెలిపాడు, వతుహిబ్బూనల్ ఆజిల వతదరూనల్ ఆఖిరా. మీరు ప్రపంచాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు, మరి మీ వెనుక ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మర్చిపోతున్నారు. ఆ పరలోకాన్ని మర్చిపోతున్నారు. ఇలా ప్రపంచ వ్యామోహంలో పడి తాత్కాలికపు లాభాలు ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించి దూరము ఉన్న ఆ పరలోకం మహాదూరం ఉంది కదా అని భావించి దాని విషయంలో ఏ సంసిద్ధత ముందు నుండే ఉండాలో దానిని పాటించనందుకు అధిక సంఖ్యలో ప్రజలు నరకంలో పోవడానికి కారణమవుతుంది. ఇప్పటికైనా అల్లాహ్ మనకు అవకాశం ఇచ్చాడు. మన ప్రాణం పోకముందే ఇలాంటి మంచి బోధనలు వినడానికి మనకు అవకాశం కలుగజేస్తున్నాడు. ఇకనైనా నరకంతో మనం భయపడాలి. దానికి కారణమయ్యే పాపాల నుండి మనం దూరం ఉండాలి. మరియు ఎల్లవేళల్లో అల్లాతో భయపడుతూ అల్లా యొక్క ఆరాధన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడతాము.
సూర జుఖ్రుఫ్ ఆయత నంబర్ 23-24లో అల్లాహుతాలా ఇంత స్పష్టంగా ప్రజల యొక్క ఈ చెడు భావాన్ని తెలిపి వారికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడో గమనించండి. మా అర్సల్నా మిన్ కబ్లిక ఫీ కరియతిన్ మిన్ నదీరిన్ ఇల్లా కాల ముత్రఫూహా. మేము మీకంటే ముందు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు మీకంటే ముందు ఏ బస్తీలో ఏ హెచ్చరిక చేసేవాన్ని మేము పంపినా ఆ బస్తీలో ఆ నగరంలో ఉన్నటువంటి సిరివంతులు ఆనందంలో జీవితం గడుపుతున్నవారు ప్రవక్తలతో ఏమన్నారు? ఇన్నా వజద్నా ఆబాఅనా అలా ఉమ్మహ్ వ ఇన్నా అలా ఆథారిహిం ముక్తదూన్. మేము మా తాత ముత్తాతలను ఒక మార్గంపై పొందాము, మేము వారి అడుగు జాడలలోనే నడుస్తాము, దానిని మేము విడనాడలేము. అప్పుడు ఆ ప్రవక్తలు వారితో చెప్పారు, మీ తాత ముత్తాతల కంటే ఎక్కువ సన్మార్గం, ఉత్తమ మార్గం నేను మీకు చూపినా మీరు తిరస్కరిస్తారా అంటే వారు స్పష్టంగా ఏం చెప్పారు? ఇన్న బిమా ఉర్సిల్తుం బిహి కాఫిరూన్. మీరు ఏ ధర్మం అయితే తీసుకొచ్చారో, ఏ సత్యం అయితే తీసుకొచ్చారో వాటిని మేము తిరస్కరిస్తాము. అల్లాహు అక్బర్. ఈ విధంగా ప్రజలు పెడ మార్గంలో పడిపోతారు. అల్లాహుతాలా నరకంలో తీసుకెళ్లే ప్రతి చెడు కార్యం నుండి మనల్ని దూరం ఉంచుగాక. నరకం నుండి అల్లాహ్ మనందరికీ రక్షణ కలిగించుగాక. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.